కిక్కే కిక్కట కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులైపారిన మద్యం డిసెంబర్ 30న 219 కోట్ల విలువ చేసే మద్యాన్ని అమ్మారట. డిసెంబర్ 31న 112 కోట్ల మద్యం అమ్మారు. మొత్తం 331 కోట్లు ఒక 2 రోజుల్లో అమ్మారట. కుమ్ముడు గుమ్మారు. 331 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 డేట్లు, 30వ తారీఖు 31వ తారీఖు 2 డేట్లలో అంత అమ్మారు. దాదాపు 2,71,000 కేసులట. ఇంకో రోజు 1,33,000 కేసులే. మొత్తానికి కిక్కు 331 కోట్ల దగ్గర ఆగింది. కిక్కు కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులై పారిందట మద్యం. ఏరులై పారేస్తున్నారు. పార్లా ఇది వదులుతున్నారు. బెల్ట్ షాపుల రూపంలో పెద్ద కాలం ఉండేది గతంలో. ఆ పెద్ద కాలువ వాటాలు లేట్ అవుతుందని చెప్పి పిల్ల కాలువలు, చిన్న చిన్న కాలువలు ఇచ్చి ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక సప్లై, మన గ్యాస్ సప్లై, వాటర్ సప్లై ఇస్తారు కదా, అట్లా భవిష్యత్తులో మద్యం సప్లై కూడా నల్ల తిప్పుకుంటూ వచ్చేటట్టు పెడతారు. ఏం పోవడం. ఇప్పుడు ఏరులై పారుతుందట. బెల్ట్ షాపులు ఎక్కడ గల్లీకోటి ఏ ప్రభుత్వం ఉన్నా, మరీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఎక్సైజ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యవర్తిత్వం వహించి ఇటు బెల్ట్ షాప్ వాళ్ళకి, వైన్ షాప్ యజమానికి పెట్టేస్తారట. మన నెక్స్ట్ ఎన్నికల హామీకి అది వస్తుందేమో. ఇంటికే నల్ల పెడతాం మద్యానికి. లిక్కర్ నల్ల, వాటర్ నల్ల ఎట్లా ఉంటుందో కుళాయి పెట్టి తిప్పుకుంటే నల్ల అది వచ్చేటట్టుగా మద్యం అట్లా పెడతారు. అందుకే ఏరులై పారిస్తున్నారు. 331 కోట్ల రూపాయలు ఒక 2 రోజులలో.